దిలీప మహారాజు వశిష్ఠ మునితో ఇలా అన్నాడు. మహర్షి, మీ కృప వలన అనేక వృత్తాంతములను తెలుసుకొని కృతార్థుడనయ్యాను. కాని నాకొక సందేహం కలదు. అది ఏమనగా, మాఘమాసమందు ఏ ఏ తీర్థములు దర్శింపవలనో సెలవివ్వండి అని కోరాడు. వశిష్ఠుడు అతడు అడిగిన దానికి ఇలా బదులు చెప్పాడు. దిలీప మహారాజా, మాఘమాసంలో నదీ స్నానం ముఖ్యమైనది. మాఘమాసంలో ఏ నదిలో స్నానం చేసినా గంగా స్నానం చేసినంత ఫలం కలుగుతుంది. ఈ భరతఖండంలో అతి ప్రధానమైన గంగానది సముద్రంలో కలిసే చోట మాఘస్నానం ఆచరిస్తే 7 జన్మలలోని పాపాలు నశిస్తాయి. త్రయంబకము అనే ఒక ముఖ్యమైన క్షేత్రము కలదు. అది పడమటి కనుమలలో ఉంది. అక్కడ పవిత్రమైన గోదావరి నది జన్మించింది. గౌతముడు తన గోహత్యా దోషమును పోగొట్టుకోవడానికి ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి గోదావరిని గోహత్య జరిగిన ప్రాంతములో ప్రవహింపచేసినాడు. మాఘమాసములో గోదావరి నదిలో స్నానము చేస్తే సకల పాపములు నశిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.